మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. దీనికి సంబంధించి పలు వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భవానీ ఏదైతే సెంట్రల్ కమిటీ ఏదైతే ఆరుగురితో కూడినటువంటి నిపుణుల కమిటీ నిన్న వచ్చారు ఇక్కడికి, మేడిగడ్డ సందర్శన డ్యామేజ్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది క్లుప్తంగా రిపోర్ట్ తీసుకోవడానికి రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళకి లెటర్ రాసినప్పుడు ఆ కమిటీ మొత్తం ఆరుగురితో కలిసి బృందం ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కంప్లీట్ గా ఒకరోజే మేడిగడ్డ అన్నారం బ్యారేజీ దాని మీద నిపుణుల చేత అధ్యయనం చేస్తామనుకున్న సందర్భంలో రెండింటికి వీళ్ళు కాకుండా ఒక మేడిగడ్డ దగ్గరనే ఉదయం 9:45 నుండి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ వరకు, మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడనే తనిఖీలు నిర్వహించారు. ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎవరు దీనికి కాంట్రాక్టర్ అనేది దాన్ని చూసినట్లయితే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, అధికారులు, వాళ్ళ పర్యవేక్షణనే ఈ కమిటీ మొత్తం ఏమేమి చేశారు, ఎంత అధ్యయనం చేశారు, పిల్లర్ కి డెప్త్ కింద ఎన్ని ఫీట్ల వరకు లోతు తీసి ఎక్కడ అంతవరకు సాయిల్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా క్లుప్తంగా ఆ రిపోర్టు రాబట్టుకోవడానికి ఆ వివరాలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడికి డ్రిల్లింగ్ వేసి, అంటే బోర్ బావిలు వేసినటువంటి డ్రిల్లింగ్ వేసి ఆ సాయిల్ ను కూడా చెకప్ చేస్తున్నారు. ఆ సాయిల్ కూడా శాంపిల్ తీసుకుంటున్నారు. అంటే ఏదైతే డ్యామేజ్ వాటర్ ఫుల్ఫిల్ ఉన్న తర్వాత ఈ పిల్లర్లు ఉన్నటువంటి ఇవి తట్టుకోగలవా, దీనికి కింద బేస్ ఏదైతుందో అది స్టాండర్డ్ గా ఉందా, ఇసుక మేరతో కలిగి ఉన్నదా అనే దాని మీద కూడా వాళ్ళు క్లుప్తంగా రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఏదైతే గవర్నమెంట్ నుంచి శాంక్షనింగ్ అథారిటీలో ప్లానింగ్ కానివ్వండి, నిపుణుల చేత ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అప్రూవల్ కానివ్వండి, అవన్నీ కూడా తీసుకొని క్లుప్తంగా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయమే అన్నారం దగ్గర నుంచి సరస్వతి బ్యారేజ్ దగ్గర చేరుకోవడం జరిగింది. అక్కడ చూసినట్లయితే పిల్లర్లు అలాగే ఉంటాయి, కానీ కింద నుంచి నీటి బుడగల ద్వారా వాటర్ లీక్ అయిపోతుంటది. ఏదైతే పిల్లర్లు వేసి బిడ్ చేసి నిర్మాణం చేపట్టామో దాని కింద నుంచి బుంగల రూపాన అండర్ గ్రౌండ్ రూపాన మొత్తం రంధ్రాలు జరిగిపోయడం వల్ల వాటిని కూడా ఇప్పుడు ఈ రోజు అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 20 శాంపిల్స్ తో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిపైన మొత్తం అధ్యయనం చేసి రిపోర్ట్ కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది. భవాని, అయితే రవీందర్, ఇంకా ఎన్డీఎస్ఏ బృందం ఎన్ని రోజులు పర్యటించనుంది? భవాని, వాళ్ళు చెప్పిన విధంగా చూసినట్లయితే ఈ రోజు ఇక్కడ అధ్యయనం చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అన్నిటిని ఆధారంగా క్రోడీకరించుకొని ఎల్ఎన్టీ ఆఫీసు నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి 20 క్వశ్చన్స్ చేశారు. 20 క్వశ్చన్ సంబంధించినటువంటి శాంపిల్ అనుకోండి, టెక్నికల్ ఇష్యూ అనుకోండి, శాంక్షనింగ్ అథారిటీ, తర్వాత సేఫ్టీ అథారిటీ, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు వీళ్ళ ఆన్సర్ ఇవ్వాలి, వీళ్ళకి జవాబు ఇవ్వాలి. ఇవన్నిటిని నిర్ధారించి అన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాతనే ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అన్నారం బుంగలు ఏ విధంగా వచ్చింది, దాన్ని కూడా సేమ్ డెప్త్ ఎంత పోయింది, అది బుంగలు ఏ విధంగా రావాల్సి వచ్చినాయి, అంటే సాయిల్డ్ ఫాల్ట్, అంటే కన్స్ట్రక్షన్ కరెక్ట్ గా జరగలేదు, డెప్త్ పిల్లర్ వేసే ముందు డెప్త్ ఎంత అయితే తీయాలో అంత తీయలేకనే ఇది ఫెయిల్యూర్ అయినట్టుగానే వాళ్ళు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దాని కింద నుంచి బొంగలు ఏర్పడడంతో ఆ పిల్లర్లు ఏవి కూడా ఆ బ్రిడ్జ్ ఏది కూడా పనికిరానట్టుగానే భావించవచ్చు. అదే విధంగా కోణంలో కూడా వాళ్ళ అధ్యయనంలో కూడా అదే ఉంది. క్లియర్ కట్ గా అక్కడనేమో మొత్తం పిల్లలు డ్యామేజ్ పగిలిపోయి డ్యామేజ్ అయింది, ఇక్కడనేమో కింద పిల్లర్ నుంచి రంధ్రాలుగా ఏర్పడి బొంగలు ఏర్పడి వాటర్ అవుట్పుట్ బయటకు ఇవ్వడం వల్ల ఆ డ్యామేజ్ కూడా పనికిరాదన్నట్టుగానే ఎంతో ప్రతిష్టాత్మక నిర్మించినటువంటి ఈ బ్యారేజీలు గత ప్రభుత్వం చేసినట్టు మొత్తం అవినీతిమయం, అక్రమాలమయం అన్నట్టుగానే వీళ్ళు చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు ఉండి పూర్తి అధ్యయనం చేసి ఫర్దర్ ఉండదుగా ఇదే లాస్ట్ అధ్యయనంగా సెంట్రల్ కేంద్ర బృందం ఇదికి రావడం జరిగింది. సమగ్రమైనటువంటి రిపోర్టు ఈ రోజు తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ కమిటీ కూడా సమర్పించనున్నారు. భవాని, థ్యాంక్ యూ రవీందర్.